హాయ్ అండి. నేను ఇప్పుడు ఇది చేస్తున్నానండి. చెక్క పకోడా అంటాం కదండి, ఇలా కొన్ని ఏరియాలో రిబ్బన్ పకోడా అంటారు. ఇది చేస్తున్నానండి నేను. దీనికి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి. ఇదిగండి, నేను 2 గ్లాసులు వరిపిండి తీసుకుంటున్నానండి. ఒకటి వేసాను. రెండు గ్లాసులు వరిపిండి వేసానండి. అలాగే 1 గ్లాసు శనగపిండి వేస్తాను. ఒక గ్లాసు శనగపిండి వేస్తున్నాను. ఒక అర గ్లాసు పుట్నాలండి, ఇది గొల్లపప్పు అంటాం కదండి, ఇది మిక్సీ పట్టి తెచ్చుకుంటానండి నేను. ఇదిగండి, నేను ఇప్పుడు పుట్నాలు మిక్సీ పట్టేసుకున్నానండి మెత్తగానే. ఇంకేం జల్లించక్కర్లేదు కూడా, నేను అంత మెత్తగా అయింది. ఇప్పుడు దీంట్లో ఒక 4 స్పూన్లు నెయ్యి, కొంచెం నెయ్యి అనండి, కొంచెం ఆయిల్ ఇది వేస్తున్నాను. అలాగే సరిపడా ఉప్పు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వాము వేస్తున్నానండి. అలాగే సరిపడా కొంచెం 1 అర స్పూన్ కారం వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపేసుకుంటానండి. ఇది ఈ ఆయిల్ అయ్యి బాగా పిండికి పట్టాలండి. ఇదిగోండి, నెయ్యి ఆయిల్ కలిపి పోసాం కదండి, ఇలా చక్క వస్తుంది చూసారు, కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఎంత వేడి అంటే మన వేడి తట్టుకునే అంత వేడి, పెద్ద వేడి అక్కర్లేదండి, కొంచెం గోరువెచ్చబెట్టాను నీళ్ళు, ఇవి వేసి కలిపేస్తున్నానండి. పిండి బాగా కలిపేసుకోవాలండి. ఇదిగండి, నేను పిండి కలిపేసుకున్నానండి. ఇలా ఈ మాదిరి కలుపుకోవాలి, సరిపోతుంది. అంటే ఇది ఒక పావుగంట పక్కన పెడతానండి నేను. పావుగంట నానితే సరిపోతుందండి పిండి, ఎక్కువ అక్కర్లేదు. పావుగంట తర్వాత చూద్దామండి. ఇదిగండి, పిండి కలుపుకొని నేను పావుగంట అవుతుంది. ఇదిగండి, రేకు బిగించుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఆయిల్ కూడా ఈటెక్కిందండి. ఇప్పుడు వేసేస్తున్నాను. వెంటనే గరిటె పెట్టకూడదండి, ఇదంతా అనిగాక పెట్టుకోవాలి, నువ్వురంతా అనిగాకనే. వేగాలండి, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తిరగేసుకోవటం అండి ఇలాగా. అలా 2 వైపులా బాగా వేగేలాగా వేపేసుకోవాలండి. ఇదిగండి, వేగిపోయిందండి. ఇంకా 2 వైపులా కూడా ఇలా వేపేసుకుంటండి. తీసుకుంటున్నాను. ఈ కలర్ వస్తే ఇలా సరిపోతుందండి. మళ్ళీ దీంట్లో పిండి పెట్టేసుకుంటున్నానండి.
మళ్ళీ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది కూడా ఎగిపోయిందండి, ఇది కూడా తీసేసుకుంటున్నాను. ఇంకోసారి కూడా చూపిస్తున్నానండి. నేను ఇలా వేసేసుకోవాలండి. అంతేనండి, అలా వేసేసుకోవడమే. నేను పిండి అంతా వేసుకున్నాక చూపిస్తానండి మళ్ళీ. ఇదిగండి నాకు లాస్ట్కి వచ్చింది, ఇంకా అయిపోయిందండి. లాస్ట్ వాయిది వేపేసుకున్నాను. ఇవిగానండి నేను చేసుకున్న చెక్క పకోడా. దీన్ని చెక్క పకోడా అంటారు, రిబ్బన్ పకోడా అంటారు, ఆకు పకోడా అంటారు, చాలా రకాలుగా అంటారండి. దీన్ని చాలా గుల్లగా వచ్చినాయండి. ఇగో చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. పిల్లలకి అవి చాలా బాగుంటాయండి, ఇలాగా స్నాక్స్ కింద అయ్యిని. ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇంతేనండి. నేను చేసిన ఈ వంటకం నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.